మనకు వినిపించినటువంటి వినాయకి క్రీస్తు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మా తండ్రి అయిన దేవ, ఈ రాత్రికాల సమయంలో తండ్రి నీ పిల్లలకు నీ గ్రంథములో నుంచి కొన్ని విలువైన సంగతులు నేర్పించుట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకొనక వెత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనతో వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానగిన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. భూమి మీదకు వచ్చినటువంటి మనిషి యొక్క జీవితాన్ని గూర్చి పరలోకమందున్నటువంటి తండ్రి తన పిల్లలు గొప్పవారిగా, జ్ఞానవంతులుగా, సంపన్నవంతులుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలను మనిషి విడిచిపెట్టి ఈ లోకంలో ఏదో జ్ఞానవంతుడుగా, బలవంతుడుగా, ధనవంతుడుగా ఆలోచించుకొని దేవుణ్ణి పక్కన పెడుతున్నాడు మనిషి. ఎప్పుడైతే దేవుని కృపను మనిషి పక్కన పెట్టి తన జ్ఞానం చేత, తన ధనం చేత, తన బలం చేత మనిషి ఆలోచన చేస్తున్నాడో మనిషి అనేకమైనటువంటి సమస్యలకు కారకుడు అవుతున్నాడు ఈ భూమి మీద. ఎప్పుడైతే దేవుని కృపను విడిచి మనిషి బ్రతుకుట కొరకు అలవాటు పడుతున్నాడో మనిషి అనేకమైనటువంటి సమస్యల్లోనికి దిగజారిపోతున్నాడు. కానీ దేవుడు తనను విడిచినటువంటి పిల్లల గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ఆలోచన, విడిచిపోతున్నటువంటి తన పిల్లలను గూర్చినటువంటి తపన దేవుడు ఎంతగా పడుతున్నాడో ఈ సమాజానికి ఎప్పటికీ అర్థం కాలేదండి చాలామందికి. దేవుని వద్దకు వచ్చినటువంటి వారి గురించి మనం ఆలోచించగలిగితే తమ అవసరాలు తీర్చుకోవటానికి దేవుని దగ్గరకు వస్తున్నట్టుగా కొంతమందిలో కనపడుతుంది. మరికొందరిని బట్టి మనం ఆలోచించగలిగితే అసలు ఎందుకు దేవుణ్ణి నమ్ముతున్నారో కొంతమందికి అసలు ఇంకా అర్థమే కాలేదు. కానీ విశ్వాసం అనేది మనలో ఒక విత్తనముగా నాటబడినప్పుడు, ఆ విశ్వాసం అనే విత్తనం మనలో నాటబడిన దినం మొదలుకొని మన జీవితం ముగిసే వరకు విశ్వాసం అనే విత్తనము నాటబడిన మొదటి దినము నుంచి నీ యొక్క అంతిమ గమనం ఏదైతే ఉందో, ఈ యొక్క జీవితానికి ముగింపు దినం ఏదైతే ఉందో ఆ దినము వరకు నువ్వు విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి ఆ యొక్క తీరి దినదినము అభివృద్ధి పరిచేటటువంటి భావనతో నీ విశ్వాసం ఉండాలి క్రైస్తవుడుగా. అందుకనే హెబ్రీ పత్రిక రాస్తూ ఒక మాట మనం చదవగలిగితే, చిన్నప్పటి నుంచి మన మందిరానికి వెళుతున్న కాడి నుంచి వింటున్నాం, కానీ ఆ పదములో ఇమిడి ఉన్నటువంటి దాని యొక్క భావం మనం జాగ్రత్తగా ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అసాధ్యం అన్నాడు. దేవుని యొద్ద నుంచి మనకు మేలు రావాలన్నా, దేవుని యొద్ద నుంచి మన కుటుంబానికి దీవెన రావాలన్నా, మన కుటుంబము ఆశీర్వదించబడాలన్నా దేవునికి మనకు కావలసినటువంటి కనెక్షన్ ఏం కనపడుతుంది ఇక్కడ? విశ్వాసం కావాలి. ఏ విశ్వాసం కావాలి?
దేవునికి ఇష్టమైన విశ్వాసం కావాలి. మరి దేవునికి ఇష్టమైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. విశ్వాసం అనేది దేవునికి దగ్గర చేసేటటువంటి విశ్వాసం ఉంది. మరి దేవునికి దగ్గర చేసేటటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి లేకపోతే దేవునితో సంబంధం మనకుండదు. అంటే దేవుడు నీకు కృప చూపించాలి, దేవుడు నీకు మేలు చూపించాలి, దేవుని ఆశీర్వాదం మన కుటుంబానికి రావాలి, దేవుని దీవెన మేలు మనకు రావాలంటే దేవునికి దగ్గర అయ్యేటటువంటి విశ్వాసం మనకు కావాలి. మరి దేవునికి దగ్గర చేసేటటువంటి విశ్వాసం మనకు అవసరం అని బైబిల్ హెచ్చరిస్తుంది. అనేక మంది సేవకులు హెచ్చరిస్తున్నారు. కానీ నేడున్నటువంటి క్రైస్తవుల విశ్వాసం ఎలా ఉంది? మనం అది ఆలోచించాలి. ఎందుకంటే ఆ కంటిన్యూషన్ చేయండి ఆ పదం మొత్తం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పి అంటున్నాడు. దేవుని యొద్దకు వచ్చువాడు, జాగ్రత్తగా మనం విందాం ఈ మాటలు. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి. ఎందుకు ఎదుగుతున్నాం దేవుణ్ణి మనం? ఏమండి, దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఏదో ఒకటి ఆశించే వస్తాం మనం దేవుని దగ్గర. లేకపోతే ఎందుకు వస్తాం మనం? ఏమ్మా, దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నామంటే ఏదో ఒకటి ఆశించి నమ్ముకుంటాం, అంతేనండి. ఏదో ఒక కారణం చెప్తాడు ఎందుకు నమ్ముకున్నావు దేవుణ్ణి అంటే, ఏ సంతానం లేదనో, లేకపోతే ఆస్తి లేదనో, అప్పులు తీరాలనో, లేకపోతే ఏదో ఆశీర్వాదం కావాలనో, ఏదో ఒక కారణం చేత దేవుణ్ణి నమ్ముతారు, అంతేనా? నిత్య జీవం కోసం నేను ప్రభువుని నమ్ముకున్నాను, చేతులు ఎత్తండి. నిత్య జీవం కోసం మాత్రమే నేను ప్రభువుని నమ్ముకున్నా, మిగతా దేది నాకొద్దు. అవునా? అసలు విశ్వాసం దేనికండి? దేనికి విశ్వాసం? బ్రతికున్నప్పుడు విశ్వాసంగా ఉండమన్నాడు ప్రభు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను చనిపోడు. ఎందుకు విశ్వాసం? మరొక లోకానికి ఆహ్వానం, మరొక లోకానికి ప్రవేశం, దేవునికి దగ్గర అవ్వటానికి విశ్వాసం. మరి దేవునికి దగ్గర అయినటువంటి విశ్వాసంలో దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం ఆయన ఉన్నాడని నమ్మాలి. అవునా? నమ్మాలా? అసలు దేవుడు ఉన్నాడని నమ్మే అంత విశ్వాసం మనలో ఉందా? ఎప్పుడు నమ్ముతాం తెలుసా దేవుడు ఉన్నాడని? మనకు అన్నీ బాగున్నప్పుడు నమ్మం మనం. అవునా కదా? నిజం చెప్పాలి మీరు. మనకు అన్నీ బాగున్నప్పుడు అసలు దేవుడే గుర్తురాడు మనకి. నిజమా అబద్ధమా? ఏమండి మాట్లాడరేంటి? అన్నీ బాగుండి అనుకోండి, దేవుడిని నమ్ముతాం మనం. అసలు గుర్తు అతడా దేవుడు? మీకు చూపిస్తా. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. కొంచెం నిదానంగా మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇదిగో విశ్వాసం లేకపోతే నాతో స్నేహం ఉండదు నీకు, నాతో బంధం ఉండదు నీకు. సరైన విశ్వాసం లేకపోతే అసలు నేను ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదం నీకు రాదు. ఇదిగో నేను ఇవ్వాలనుకున్న దీవెనలు మీకు రావు అని దేవుడు అంటున్నాడు. మరి ఆయన ఏమంటాడు మళ్ళా? ఇదిగో నా దగ్గరకు వచ్చినటువంటి మీరు నేను ఉన్నానని నమ్మాలి. ఇది విశ్వాసం. నేను ఉన్నానని నమ్మాలి. నమ్మినటువంటి మీరు ఏం చేయాలంటే నన్ను వెతకాలి. ఇదేంటి? ఉన్నానని నమ్మమంటున్నాడు, నమ్మినటువంటి వారిని ఏం చేయమంటున్నాడు? వెతకమంటున్నాడు. ఏమంటే ఎక్కడ ఉంటాడు దేవుడు? పుట్టిరాల్లో ఉన్నాడా? పోనీ కొర్లమండలో ఉన్నాడా? ఎక్కడున్నాడండి దేవుడు? దేవుడు ఎక్కడున్నాడు వెతకాలి మనం? దేవుడు ఎక్కడున్నాడండి? పోనీ గుణదల్లో ఉన్నాడు దేవుడు? అలా అనుకున్నాడు మూర్ఖుడు. దేవుడు గుణదల్లో ఉండడు. ఎక్కడుంటాడు దేవుడు? ఎక్కడుంటాడమ్మా? ఎక్కడుంటాడు దేవుడు? ఏలయనగా ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేనుంటానన్నాడు. మరి ఇక్కడ ఇద్దరు కాదు ముగ్గురు కాదు చాలా మంది ఉన్నాం మనం. ఇప్పుడు దేవుడు ఉన్నాడంటారా లేడంటారా? ఇక్కడ ఎలా ఉన్నాడు? కనపడింది ఎవరికైనా? ఎవరికైనా కనపడ్డా? ఎలా ఉన్నాడు ఆయన? వాక్యమై ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు ఆయన. వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఎక్కడ ఎతకాలి? ఆయనకు విగ్రహం కాదే పలానా చాట ఉందని ఎతకడానికి.
ఏమండి? ఇప్పుడు పలానా దేవుణ్ణి మనం వెతకాలంటే వాళ్ళ వేలో మనం బయటికి వెళ్ళి మాట్లాడితే పలానా దేవుణ్ణి మనం వెతకాలంటే ఎక్కడో ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్తేనే కనపడదు దర్శనం మనకి. దర్శనం అంటే చూడటం, దర్శించడం, వెళ్ళి చూడటం, వాడికి వెళ్ళి. మరి దేవుడు ఎక్కడ ఉంటాడని వెతకాలి మనం. ఆయన దగ్గరకు వచ్చాం మనం. ఆయన ఉన్నాడని నమ్మమంటున్నాడు. నమ్మిన నీవు ఆయన వెతకమంటున్నాడు. ఎక్కడ వెతకాలి, ఏం వెతకాలి చూస్తారన్నమాట. మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. మీరు చెప్పరు, ఎందుకంటే నేను చెప్పింది నాగా చూస్తూ ఉంటారు. మీరు చెప్పరు ఎక్కడ ఎతకాలో, ఎందుకు ఎతకాలో. ఒకసారి మనం చూద్దాం. 105వ కీర్తన చూడండి ఒకసారి. 105వ కీర్తన 4వ వచనం చూడు తల్లి. 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెతుకుడి. ఏం వెతకాలో చెబుతున్నాడు చూడు. ఆయన బలమును వెతుకుడి. ఎక్కడ ఎతకాలో చెబుతున్నాడు. ఆయన సన్నిధిని వెతుకుడి. ఎలా వెతకాలి? నిత్యము వెతకాలి. ఏమంటే ఒకసారి వెళ్ళని తెలుసుకున్నాం సరిపోదా? రోజు వెళ్ళి ఎతకాలి ఏంటండి? రోజు ఎతకాలా? ఎతికేది ఎవరు ఎతుకుతారు అసలు? కనబడిన దాన్ని కనిపించేంత వరకు వెతుకుతూనే ఉండాలి. మరి ఇక్కడ కీర్తనకారుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయనను వెతకాలంటున్నాడు. ఆయన బలాన్ని వెతకమంటున్నాడు. ఆయన బలాన్ని ఎక్కడ వెతకమంటున్నాడు? ఆయన సన్నిధిలో నిత్యము వెతకాలి. అంటే ఈ సమాజం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన బలాన్ని వెతకాలి. ఏంటి ఆయన బలం? ఏంటండి ఆయన బలం? ఎక్కడుంది ఆయన సన్నిధిలో ఆయన బలం? ఎక్కడుందని ఆయన గూర్చినటువంటి బలాన్ని మనం వెతకాలి. నిత్యం వెతకపోతే అర్థం కాదు ఆయన బలం మనకి. ఆలోచించండి. నిత్యము వెతకకపోతే ఆయన బలం మనకు అర్థం కాదా? అర్థం కాదని ఈ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన బలాన్ని ఎక్కడ ఎతకాలి చూద్దాం ఒకసారి. అది కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. అంటే ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభు యొక్క మహాశక్తి, ఈ శక్తి ఎక్కడుంది? ఆయన బలం ఎక్కడుంది? ఎక్కడుంది? మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త ఎక్కడుంది ఆ శక్తి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఏంటి బలం? ఏంటి శక్తి? దేని కొరకు ఎతకమంటున్నాడు ఈయన? ఎందుకొరకు ఎతకమంటున్నాడో, దేని కొరకు ఈ శక్తి, మరొక పదాన్ని మనం చూడగలిగినప్పుడు దీని పరమార్థం మనకు అర్థమవుతుంది. యాకోబు గారు రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి. ఎందుకోసం ఎతకమంటున్నాడు ఆయన? ఆయన దగ్గరికి వచ్చినటువంటి మనం ఆయన బలాన్ని ఎందుకు ఎతకమంటున్నాడు ఆయన చూడగలిగితే, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడగలిగితే ప్రియులారా, అక్కడ క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా 21 దగ్గరికి వెళ్తాను. 21 దగ్గరికి వెళ్ళు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. ఏ వాక్యం ఇది? శక్తి కలిగిన వాక్యం. శక్తికి మరొక పేరు ఏం పెట్టింది దేవుడు? బలం అన్నట్టు. అంటే బలమైన శక్తి కలిగిన ఈ వాక్యాన్ని నిత్యము వినాలా? వెతకమంటున్నాడుగా మరలా. అంటే వాక్యం వింటేనే దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో మనకు తెలియాలంటే ఒక్క పూట మందిరానికి వెళ్ళి వచ్చేస్తే అర్థం కాదు మనకు. అర్థమవుద్దా? ఒక్క రోజులో అర్థమైపోతాడు దేవుడు నీకు?
ఒక అరగంట ఒక మొక్క చెప్పేసి వెళ్ళిపోయాం అనుకోండి, దేవుని గురించి పూర్తిగా అర్థమైపోద్దా? అస్సలు అర్థం కాదు మనకు. అందుకన్నాడు ఆయన, ఇదిగో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఎందుకు అసాధ్యం అన్నాడంటే, ఆయన దగ్గరకు వచ్చేటటువంటి మనం ఆయన ఉన్నాడని నమ్మాలి. నమ్మినటువంటి మనం ఆయనను వెతకాలి. వెతుకుతున్నటువంటి మనకు ఆయన ఫలము దయచేయగలవాడు. ఇప్పుడు కంటిన్యూషన్ చేయమాట, ఇప్పుడు 11:6 రెండో మాట చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. మరి నమ్ముతున్నారా? ఏదో అనుకుని మందిరానికి వస్తాం, నువ్వు అడగంగానే నేను షాపింగ్ కాదు కదా, నువ్వు ఆర్డర్ పెట్టంగానే టక్కమని వచ్చేయడానికి వస్తూ, ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్టో ఏదో పాడైన కార్డో ఏదో పెట్టావనుకో, నువ్వు ఆర్డర్ పెట్టావనుకో 4 రోజులు 3 రోజులు వస్తుంది అది, అంతేనా? మరి దేవుని దగ్గర ఒక ఆర్డర్ పెట్టావు, మరి అది వచ్చేదాకా నువ్వు నమ్మాలిగా దేవుణ్ణి. అది జరిగేదాకా ప్రభు మందిరానికి రావాలి కదా మరి నువ్వు. కానీ మరి నమ్ముతున్నావా నమ్మకంగా? అందుకే అంటున్నాడు ఆయన, నా యొద్దకు వచ్చువారు నేనున్నానని నమ్మాలి. నన్ను నమ్మినటువంటి మీరు ఏదో ఒక రోజు విశ్వాసం నుంచి తొలగిపోకుండా స్థిరంగా నమ్మకంతో నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఏం పొందుతావు? ఫలాన్ని పొందుతావు. అందుకే అంటున్నాడు, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాం, బాగానే ఉంది, ఆయన వెతుకుతున్నాం, బాగానే ఉంది, ఆయన నమ్ముకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఫలాన్ని పొందాలి మనం. ఏ ఫలం? ఏదో ఒక ఫలం, మనం అనుకున్న ఫలం, మనకు అవసరమైనటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనం అనుకున్న ఫలాన్ని మనం పొందుకోవాలి. మనం దేవుని దగ్గర పెట్టినటువంటి ఏ కార్యం అయితే ఉందో అది సఫలం కావాలి. ఏదైనా ఒక కోరికను కోరుకున్న దేవుని దగ్గర, ఒక మనవి విన్నవించుకున్నావు ఆయనకి, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తే జరుగుతుంది చూద్దాం. బైబిల్లో ఏం చేస్తే జరుగుతుందో చూద్దామా? ఒకసారి ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్దాం, 5వ అధ్యాయం. నువ్వు అనుకున్న జరగాలంటే ఏం చేయమంటున్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5:29 చూద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 29 తల్లి చదువమ్మా. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు వారికుండిన మేలు. ఏమర్థమైంది ఈ మాట చదువుకున్నారు మీరు? అమ్మా, కూర్చున్న వాళ్ళు కూర్చుంటారులే తల్లి, ఎందుకంటే మంచి లైటింగ్ పెట్టారు కదా, వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు దేవుడు, కళ్ళు ఇచ్చాడు, వచ్చి కూర్చుంటారు వాళ్ళు. మీరు వాళ్ళకి వెళ్ళి చూడమాకండి, వాక్యం విందాం మనం. దేవుడు ఈ సమాజానికి మేలు చేసేవాడా కీడు చేసేవాడా? ఏమ్మా వినాలి జాగ్రత్తగా మీరు. దేవుడు అనే పర్సన్ ఈ సమాజానికి మేలు చేసేవాడా కీడు చేసేవాడా? మేలు చేసేవాడేనా? నిజంగా దేవుడు మేలే చేస్తాడా? ఎంతమంది నమ్ముతున్నారు ఇది? చెప్పాలి. నిజంగా దేవుడు మేలే చేస్తాడని చేతులు ఎత్తండి ధైర్యంగా. దేవుడు మేలే చేస్తాడు, మీరు నమ్మినా నమ్మకపోయినా. అవునా? మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు మేలు చేసే దేవుడు. అవునా? కాబట్టి ప్రియులారా, దేవుడు అంటున్నాడు కదా, వారికిని వారి సంతానమునకును నిత్యం. అసలు ఎవరైనా చెప్పగలరండి మాట? మీరు జాగ్రత్తగా వినాలి తల్లి. వారికి వారి సంతానమునకు నిత్యము మేలు. అబ్బా, మీ బంధువులు ఎవరైనా చెప్పగలరు ఈ మాట? చెప్పగలరు ఎవరైనా? మీ బంధువుల్లో మీరు ఆలోచించండి. మనల్ని పోషించడానికి తలకాయ నొప్పి వస్తుంది వాళ్ళకి. మన పిల్లలను కూడా పోషిస్తారండి. పోషించేవాడు రోజు పోషిస్తారా? పోషించలేడు. కానీ నిన్ను నన్ను ఈ భూమి మీదకి పంపించిన పరలోకపు తండ్రి చెబుతున్నాడు కదా, నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి ఉంటే నా ఆజ్ఞలన్నిటినీ వారు అనుసరించే మనసుంటే వారికి ఉంటే మేలు అంటున్నాడండి దేవుడు. ఎంత ఆప్షన్ ఇచ్చాడు చూడండి సమాజానికి.
ఏం చేస్తే మేలంట కుటుంబానికి? ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు కావాలండి. అంటే ప్రారంభ దినాలలో ఇశ్రాయేలీయులకు దేవుడు చెబుతున్నటువంటి ఒక సలహా ఇది. ఇదిగో మీ కుటుంబాలకు, మీకు, మీ తర్వాత పుట్టబోతున్న పిల్లలకి, ఆ తర్వాత పుట్టబోతున్నటువంటి పిల్లలకి మేలు కలగాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ఇదిగో నేను చెబుతున్న మాట వాడు వినాలి. ఎలా వినాలి? మీకు నచ్చినట్టుగా కాదు, నాకు నచ్చినట్టుగా మీరు వినాలి. ఎలా వినాలి? ఆయన యందు భయము భక్తి కలిగి వినాలి. అంటే భయం భక్తి కలిగి వింటే, వినే మనసు వాళ్ళకుంటే అప్పుడు వాళ్ళకి మేలు. ఇప్పుడు వాక్యం విన్నాం. వింటున్నటువంటి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, నీ సమస్య ఏదైనా తీసుకెళ్ళి ఆయనకి చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలి. ఇప్పుడు దేవుడే ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినటువంటి దేవుడే నన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకొని ఆయన దగ్గర తెచ్చుకున్నాడు. ఎక్కడో లోకంలో బ్రతుకుతున్న నన్ను రక్షించాడు, రక్షణలోకి తీసుకొచ్చుకున్నాడు. రక్షణలోకి తీసుకొచ్చుకున్న తర్వాత నా బాధ్యత ఎవరిదండి? నా బాధ్యత ఎవరిది? ఎక్కడో లోకంలో అజ్ఞానంలో బ్రతుకుతున్న, చీకట్లో బ్రతుకుతున్న నన్ను తన కృపచేత రక్షణ కలిగించి రక్షణలోకి తెచ్చుకున్నాడు. రక్షణలోకి తెచ్చుకున్నటువంటి నా బాధ్యత దేవుందేనా నాదా? దేవుందే కదండి. మరి దేవునిదే బాధ్యత అయినప్పుడు ఇప్పుడు నా అవసరాలన్నీ తీర్చేది ఎవరు? ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలండి? దేవుడేనా? ఇప్పుడు దేవుడే తీర్చాలంటే ఫస్ట్ మనం చేయవలసినటువంటి ఒక మాట మీరు చూడగలిగితే ప్రియులరా, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన్ని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము ఏదైనా నెరవేర్చును. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు అనుకుంటావు కదా, దేవుని చెప్తే దేవుడు ఏం చేస్తాడండి? ఒకసారి చెప్పి చూడు. ఒక మాట అంటూ ఉంటారు అప్పుడప్పుడు సేవకులు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఎవరిని నమ్మింది నువ్వు? మనుషుల్నా? నీ చుట్టూ ఉన్న జనాన్ని నువ్వు నమ్మింది. నువ్వు నమ్మింది నమ్మకమైనటువంటి దేవుణ్ణి నమ్మావు. మరి అంత నమ్మకమైనటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి నీవు నీ పని గూర్చి, నీ మార్గాన్ని గూర్చి ఎందుకు ఆయనకి అప్పచెప్పలేకపోతున్నావు? అంటే దేవుణ్ణి నమ్మే అంత విశ్వాసం నీలో లేదు. అందుకే అన్నాడు, నీ మార్గములలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కాపాడుతాడు, రక్షిస్తాడు దేవుడు నిన్ను. అందుకంటున్నాడు ఆయన కీర్తనకారుడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను హృదయపూర్వకంగా నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఏదైనా అప్పచెప్తే చేస్తాడా? ఏది అప్పచెప్పినా చేస్తాడా? ఏది అప్పచెప్పినా చేస్తాడా దేవుడు? ఏదైనా చేయగలిగే సమర్థుడు ఆయన. మరొక మాట చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 55వ కీర్తన 22వ వచనం చూడండి. 55వ కీర్తన 22వ వచనం చూడండి. నీ భారం, అది అప్పుల భారమా? ఏ భారమైనా ఇంటికాడ కూర్చొని ఏడితే నీ భారం పోద్దా? ఏ భారమైనా, ఏ సమస్య అయినా, ఏ భారమైనా ఎవరి మీద మోపమంటున్నాడు? యెహోవా మీద మోపు. ఆయనే కదా నిన్ను ఆదుకునేది. 1,00,000 రూపాయలు అప్పు ఉందని చుట్టాలందరూ పిలిచి చెప్పు. 1,00,000 రూపాయలు అప్పు ఉందని చెప్తే ఎవడు రాడు మీ ఇంటికి. వత్తరా? పొరపాటును కూడా రాడు. ఎందుకు తెలుసా? ఒకవేళ వస్తే ఒక 10,000 అడుగుతారేమోనని. రాదండి దొంగల చుట్టాలు. మీ చుట్టాలు ఉన్నారు, మాకు 100 మంది చుట్టాలు ఉన్నారు, 1000 మంది చుట్టాలు ఉన్నారు అని చెప్పి గొప్పలు చెప్పుకునేరు. వాళ్ళంతా దొంగలాళ్ళు. నువ్వు బాగుంటే నీ ఇంటికి వస్తారు, నువ్వు బాగోకపోతే ఒక్కడ కనపడ్డా ఫోన్ కూడా ఎత్తాడు ఎవడు. అబద్ధమా నిజమైంది? నిజం, వాస్తవం అండి. ఎందుకంటే అనుభవించాం మేము. వాళ్ళ అతమ్మో తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అందుట్లో పోకుండా కదండి. ఎంతమంది దొంగలండి. మన అవసరం ఉంటే మన చుట్టూ తిరుగుతారు, మన అవసరం లేకపోతే అసలు మనం ఫోన్ చేసినా మన ఫోన్ ఎవడెత్తడం.
ఎత్తుతురా? ఎత్తరు. అందుకే అంటున్నాడు ఆయన, నమ్మకమైన విశ్వాసం నీకుంటే నీ భారం నా మీద మోపమంటున్నాడు. ఎవరండి సలహా చెప్పగలిగేది? ఎవరండి ఇంత గొప్ప ఆదరణ కలిగినటువంటి మాట చెప్పగలిగేది? దేవుడు తప్ప. బ్రతుకునిచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భారం ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనివాడు. చూసారేమంటాడు? నీతిమంతులను అస్సలు ఆయన ఎన్నడూ కదలనివ్వడండి. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి ఆయన. మరి ఎందుకు ఆయన నువ్వు అనుకున్నది చేయలేకపోతున్నాడు? నువ్వు అనుకుంటావు, దేవుడు నేను అనుకున్నది చేయట్లేదు అని నువ్వు అనుకుంటావు. ఎందుకు చేయట్లేదు తెలుసా? నీ భారం నమ్మకంగా ఆయన మీద పెట్టలేదు కాబట్టి నీ పని జరగట్లా. నువ్వు నమ్మకంగా ఆయన మీద పెట్టు, నీ మార్గం ఆయనకు అప్పచెప్పు, ఆ మార్గంలో ఆ పని గురించి ఆయనకు చెప్పు. జరగకపోతే అప్పుడు అడుగు. ఇదే మాట మరొకసారి చూద్దామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం చదువు తల్లి. చూడండి ఏమంటాడు? నీ పనుల భారం యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములు. ఎంత బాగుందండి మాట. అవునా? సఫలం అవుతాయా? జరుగుద్దా? నిజంగా జరుగుద్దండి. ఎంత అద్భుతంగా ఉండేయండి పదాలు. మన చదువున్నమాట. నీ పనుల భారం యెహోవా మీద నుంచు, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. నీ పని ఆయనకి అప్పచెప్పమని ఆయన చెబుతుంటే, లేదు లేదు ప్రభువా, నా పని నేనే చేసుకుంటా. చేసుకో, ఎవడు కాదండి నిన్ను. నీ పని నువ్వే చేసుకో. దేవుని ఆశీర్వాదం నీకెందుకు వస్తుంది? నీకు రాదు. అప్పుడు మన ఆలోచన అదండి. నీ పనుల భారం దేవుని మీద పెట్టమన్నాడు కదా అని చెప్పి, దేవా నాకు వంట చేసి పెట్టాను, నువ్వు ఆడ కూర్చుంటే వంట చేయడు ఆయన. చేతడా? ఏ పని చెప్పమంటున్నాడు ఆయన? ఏ పని? ఏ పని అండి? ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు తెలుసా బైబిల్లో మీకు? ఎవరండి వాళ్ళు? ఇటు పక్కన చెప్పండి, ఎవరాళ్ళు? ఏమ్మా, బైబిల్లో ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంటికి వచ్చాడు, నాకులాగా ఇట్లా వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చుంటే ఇద్దరు అక్క చెల్లెలు మళ్ళీ వాళ్ళే పిలిచారు ప్రేమగా, ప్రభా ఆ పక్కింటికి పోతాను, ఎదురింటికి పోతాను, ఆ ఇంటికి పోతాను, మా ఇంటికి రావని అడిగారు ప్రేమగా వీళ్ళిద్దరం. చాలా పాపం ప్రభువారు వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే కూర్చున్నాడు. ఆ పక్కన కూర్చుంటే ఒక ఆవిడ దగ్గర కూర్చొని ఆయన చెప్పిందంటే, ఒక ఆవిడ మా ఇంటికి ప్రభు వచ్చిండు హో అనుకొని అసలు ఎక్కడ లేని పని అంతా పెట్టుకొని నిమిషం ఖాళీ లేకుండా ఆయన చెప్పే మాట వినకుండా పైపెచ్చి మళ్ళీ వచ్చి అంటుంది కదా, దారిలోకి వచ్చి ఏమంటుందామా? అసలు కొద్దిగానే చింత ఉందా నీకు? ఎంత పని నేను చేస్తుంటే మా సహోదరి నీ దగ్గర కూర్చొని నువ్వు చెప్పిన మాటలు వినుకుంటాడు కూర్చుంది, కొద్ది సాయం చేయమని చెప్పొచ్చుగా, చింతలేదు నీకు? అప్పుడు ప్రభు ఏమన్నాడు? మార్తా అన్నాడా? మార్తా మార్తా అన్నాడా? ఏంది 2 సార్లు చెప్పాడు? ఆలోచించారు ఎప్పుడైనా? ఒక్కసారి చెప్పలేదండి. మార్తా అనలేదు, మార్తా మార్తా నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు అన్నాడు. కానీ అవసరమైనది ఒక్కటే, అది మరియ ఎన్నుకున్నది. ఏంటా ఒక్కటే? ఎన్నుకుందామే? ఆలోచించండి. అందుకంటున్నాడు, నీ పనుల భారం నా మీద పెట్టు. నీ పని జరగకపోతే నన్ను అడుగు. దేవుని మందిరానికి క్రమంగా రాక, దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకం ఉంచక, ఆయన సన్నిధిలో నిత్యము ఆయన గూర్చినటువంటి బలాన్ని వెతకక, నువ్వు అనుకున్నది జరగకపోతే ఈ మందిరం నాకొద్దు, ఈ అయ్యగారు నాకొద్దు, ఈ సంఘం నాకొద్దు అని బడోబాడు ఉరుగుతుంటుంది. విశ్వాసం లేకుండా లోకమంతా తిరిగినా ఏమన్నా ప్రతిఫలం ఉంటుందా? మీరు ఆలోచించండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పనుల భారం నా మీద మోపమంటున్నాడు. మోపితే ఏం జరుగుతుంది దేవా అని అంటే ఆయన అంటున్నాడు కదా, నువ్వు చేయనదంతా సఫలమగును. ఎంతగా సఫలపరుస్తావు దేవా అని అంటే ఆయన అంటున్నాడు కదా, ఆకు వాడక అన్నాడు. ఎక్కడుంది ఓడు? ఆకు వాడక అన్నాడు. ఎక్కడుంది ఓడు? చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం
మొదటి అధ్యాయం 3వ వచనం. తిని తల్లి, నిదానంగా తిని, కంగారు ఏం లేదు, మన 1 గంట అయినా ఏం బాగలేదు, వాతావరణం మంచి వాతావరణం ఇచ్చిండు దేవుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎక్కడ నాటబడ్డాడు? నిజంగా నువ్వు నమ్మి ఆయన మీద ఆధారపడి, ఇది నా పని అనుకోకుండా నా పని అంతటిని ఆయన పనిగా అప్పచెప్పేసి నువ్వు హ్యాపీగా ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు ఎలా అయితే ఉంటుందో, ఆయన మీద ఆధారపడి బ్రతికేవాడి జీవితం అలానే ఉంటుంది. అతడు చేయనదంతా. అసలు ఎంత బాగుందండి లైఫ్, మీరు ఆలోచించండి. మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు ఒక కాలం రాగానే ఆకు రాలుస్తాయి, తెలుసా? ఏ కాలం అది? ఏ కాలం అమ్మా? ఆకు రాలే కాలం ఏ కాలం? మీరంతా ఫారెన్లో ఉంటున్నారు ఇటంతా. ఏమ్మా మీరంతా ఫారెనిస్టులా మీరంతా? అంటే మలేషియా అటు పెద్ద పెద్ద పట్టణాల్లో ఉంటున్నారు, మీకు తెలియదు ఆకు ఎప్పుడు రాలేదు, తెలీదా మీకు? ఎప్పుడు ఆ ఆకు రాలేదు, ఇప్పుడే కదా ఆకు రాలేదు. ఆల్రెడీ అయిపోయిందా? ఆకు రాలే కాలం అయిపోయి చిగురు వస్తుంది ఇప్పుడు, అవునా? ఆ చెట్లన్నా అప్పుడప్పుడు కాలాన్ని బట్టి ఆకు రాలుస్తాయేమో, కానీ ప్రభువులు నాటబడినటువంటి నీవు మాత్రం అస్సలు వాడిపోగొట్టున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు చూడండి. దేవుడు చేసేటటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఈ సమాజానికి అర్థం కాలేదండి ఎప్పటికీ. అందుకే అంటున్నాడు, ఇదిగో నీ పనులు, ఆ యొక్క భారం నా మీద మోపండి. మోపిన ఎడల మీ పనులన్నీ ఏమవుతాయి అంటున్నాడు ఆయన? సఫలమవుతాయి. ఏ పని పెడతావు? పెట్టు దేవుని మీద, నమ్మకంగా ఉండు. ఇక్కడ పెడతావు దేవుని దగ్గర, ఎక్కడ పోయి దండం పెడతావు వెళ్ళి, ఇక్కడ పనులు పెడతావు, లోకం అంతా తిరిగిపోతావు అటు గాలిగా. ఎట్ట సఫలమైంది ఇది పని? జరిగే వరకు అక్కడే ఉండాలి నువ్వు. జరిగే వరకు ఆయన మీదే ఆధారపడి ఉండాలి. అలా నమ్మితే ఆయన కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మకపోతే ఎప్పటికీ నిన్ను పట్టించుకోడు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మరికొన్ని సంగతులు మనం చూడగలిగినప్పుడు ఎలా నమ్మాలో చెబుతున్నాం కదా. ఇప్పుడు నమ్మకంగా దేవుని మీద మనం మన పనుల భారాన్ని పెట్టినటువంటి మనం అసలు ఎలా దేవునికి మనం ప్రార్థన చేయాలి ఆలోచించేద్దాం. నీ ప్రతి పని సఫలం కావాలంటే దేవునికి ఎలా ప్రార్థన చేయాలి? మనం చాలామంది ప్రార్థన చేయడం కూడా తెలియదండి. గొడవ అన్నట్టు ప్రార్థన చేస్తే ఊరుకోడు దేవుడు. ఊరుకుంటాడమ్మా? ఎలా చేయాలి ప్రార్థన దేవునికి? ఎలా పడితే అలా చేస్తే తినడో. మీ ఊర్లో ప్రెసిడెంట్ గారితో ఎలా పడితే అలా మాట్లాడితే తింటాడా? మీ ఊరు ప్రెసిడెంట్ కాబట్టి తింటాడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వింటాడా? బయట దోసేయండి, ఎవరిని పక్క దోసేయమంటాడు ఆయన. ఇదే విధానంలో సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా? ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవాళ్ళగా? మాట్లాడు. మనుషులే ఉన్నప్పుడు దేవుడు ఎందుకు వింటాడు? అంటే దేవునితో మాట్లాడేటప్పుడు కూడా ఎలా మాట్లాడాలో మనకు తెలియాలి. విస్తరించి మాట్లాడితే దేవుడు వింటాడా? విస్తారంగా మాట్లాడితే దేవుడు వినడు. మరి ఎలా మాట్లాడితే వింటాడు? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చిన్నప్పటి నుంచి మనం వింటున్న మాటలు ఇవన్నీ ఒకసారి మరలా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం మనందరికి తెలిసిన వచనమే, 6వ వచనం. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడండి? దేనిని గూర్చి అస్సలు నువ్వు చింతపడద్దు. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? సంగమా, మీరు దేనిని గురించి చింతపడద్దు. నేను ప్రతిసారి మీకు చెప్పేది అదే. ఏ విషయంలో కూడా మీరు చింతపడద్దు, అస్సలు ఆలోచన చేయొద్దు, భయపడద్దు, బాధపడద్దు. ఎందుకంటే సమస్యను కలిగించిన వాడే సమస్యను తీరుస్తాడు. అసలు గాయపరిచింది ఎవరు? దేవుడే. మరి గాయాన్ని మానిపోయేది ఎవరు? దేవుడే. నిన్ను పుట్టించింది ఎవరు? దేవుడే. నిన్ను బతికించేది ఎవరు? దేవుడే. నిన్ను చంపేది ఎవరు? దేవుడే. అవునా? మరి ఇన్ని చేసిన దేవుడు నువ్వు కష్టపడుతుంటే ఊరుకుంటాడా? సంతోషపడతాడు దేవుడు?
నువ్వు కష్టపడితే దేవుడు ఆనందపడటండి. అందుకే నువ్వు కష్టపడకూడదని దేవుడు అంటున్నాడు. అసలు దేని గురించి చింతపడకరా, ఎందుకు చింతపడుతున్నావు? నువ్వు అడగకుండానే ఆకాశాన్ని చేశాను, నువ్వు అడగకుండానే భూమిని చేశాను, నువ్వు అడగకుండానే నీటిలో ఉండే సకల జీవరాశులు చేశాను, నువ్వు అడగకుండానే ఆకాశం ఎగిరే ఆటలు చేశాను, భూమి మీద పాకేవి చేశాను, నువ్వు అడగకుండానే అనేక రకాల వృక్షాలు చేశాను, నువ్వు అడగకుండానే అనేక ఫలాలు కాసేటటువంటి చెట్లు చేశాను నేను. నువ్వు అడగకుండానే ఇన్ని చేశానే నేను. నువ్వు అడగకుండా ఇన్ని చేశానే నీకోసం నేను. మరి నేను అడిగే ఒక్క కోరిక ఎందుకు తీర్చలేకపోతున్నావు నువ్వు? ఏం కోరుకున్నాడు ఆయన మన నుంచి? చెప్పాలి తల్లి రాత్రి మీరు. దేవుడు మన గురించి ఏం కోరుకున్నాడు? ఒరే నాన్న, నీకేదైనా కష్టం వస్తే నాకు చెప్పు, నీకేదైనా అవసరమైతే నన్ను అడుగు. ఎప్పుడైనా మీ పిల్లలు అడిగారు మిమ్మల్ని, నాన్న నాకు పెన్సిల్ కావాలి, నాకు బుక్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే ప్రేమగా కొనిపెడుతున్నారా? లే అవతల అంటారా? ఏం చేస్తారు మీరు అడిగితే? మీ పిల్లలు అడిగితే కొనిపెడతారా? అడిగితే కొనిపెడతారా? అడగకుండా కొనిపెడుతున్నారా? అడిగితే కొన్ని చేస్తాం మనం, అడగకుండా మరి కొన్ని చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీకు సమస్తమును చేయగలిగేటటువంటి శక్తిమంతుడను నేను. ఎందుకంటే నా దగ్గర ఇది లేదు అంటాం లేదు. ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాపులో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అక్కడ. అవునా? ఇప్పుడు బంగారం కొట్టుకు వెళ్తే బంగారం ఉంటుంది ఆ కొట్లో, బట్టల షాప్కి వెళ్తే బట్టలే ఉంటాయి, మార్కెట్కి పోతే కూరగాయలే ఉంటాయి. ఏ షాప్కి వెళ్తే ఆ షాపులో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అవునా? కానీ నిన్ను నన్ను ఈ లోకానికి పంపించిన పరలోకపు తండ్రి దగ్గర నీకేం కావాలో సమస్తం ఆయన దగ్గర ఉంది. ఎంత గొప్ప తండ్రి ఎవరికైనా ఉంటాడు భూమి మీద? మీరు ఆలోచించమని అంటున్నాడు. దేనిని గూర్చి మీరు చింతపడొద్దు, ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు నాకు చెప్పండి. ప్రతిదీ నాకు చెప్పండి. ప్రతిదీ దేవుడు చెప్పమని దేవుడు కోరుకుంటుంటే చెప్పలేనంత బిజీగా నువ్వు బ్రతుకుతున్నావు భూమి మీద. నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో నేను కష్టపడుతున్నాను, కష్టపడి నా కష్టార్జితంతో నేను మంచి బండి కొనుక్కోవాలి, లేదా మంచి టీవీ కొనుక్కోవాలి, మంచి ఫోన్ కొనుక్కోవాలి, మంచి బంగారం కొనుక్కోవాలి నువ్వు అనుకుంటున్నావు. అనుకోని దేవుణ్ణి పక్కన పెట్టి ప్రయాసపడుతున్నావు. ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు ఆలోచించు. ఏదైనా కొనాలి అంటే చివరికి నువ్వు తినే ఫుడ్ అయినా ఆరోగ్యంగా సక్రమంగా ఉండి నువ్వు తినాలంటే దానికి దేవుని కృప కావాలి. అవునంటారా కాదంటారా? ఎందుకంటే దేవుడు తన పిల్లల పట్ల నిత్యము కృప చూపించేటటువంటి వాడు. మరికొన్ని మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయనకు చెప్పమన్నాడు ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఎందుకు ఆయనకు చెప్పమన్నాడో చూద్దాం. ఆయన మీద ఆధారపడుతున్నటువంటి మనం ఆయనకే ప్రతిదాని గురించి చెబితే ఎందుకు చెప్పమన్నాడో ఆయన ఒకసారి చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చూడగలిగితే, నిన్ను ఏమాత్రమును విడవను, 5 వచనంలో 2 లైను, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పుచున్నాడు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు. జాగ్రత్తగా వినాలి. ఎలాంటి ధైర్యం మనకు ఉండాలి? ప్రభు నాకు సహాయుడు. నా చింత యావత్తు ఆయన మీద వేయాలి, నా పనుల భారాన్ని ఆయనకు అప్పచెప్పాలి. ఎందుకంటే ఈ భూమి మీద నా అవసరాలు తీర్చగలిగినటువంటి గొప్ప శక్తిమంతుడు ఇదిగో నేను నమ్ముకున్న నా దేవుడు. ఎందుకంటే దేవుడే మేలు చేస్తే, దేవుడే నీ కుటుంబాన్ని వర్ధిల్లింపచేస్తే నువ్వు ఎవరికి ఏం పెట్టనక్కర్లేదు. అదే మనుషులు ఇస్తే మళ్ళీ తీసేసుకుంటారు తిరిగి. ఇప్పుడు 1,00,000 రూపాయలు నీకు ఇచ్చారనుకోండి, 3 రూపాయలు వడ్డీ వేసి తీసుకుంటారు మొత్తం అక్షరాల. అవునా కదా? అది దేవుడే ఇస్తే, దేవుడే నిన్ను అభివృద్ధి పరిస్తే, దేవుడే నిన్ను దీవిస్తే ఎవరిని చేయాలా? ఎవరిని ఇవ్వాలా? కానీ ఆయన అడుగుతున్నాడు కదా, కృతజ్ఞతలు చెప్పు. నేను నీకు చేసినటువంటి మేలుకు గాను నువ్వు చేయవలసింది మరలా తిరిగి నాకు ఇవ్వమని కాదు దేవుడు అడిగేది. ఇదిగో నేను చేసిన మేలులకు కృతజ్ఞతలు నాకు చెప్పంటున్నాడు ఆయన.
దేవా, ఇదిగో నీ కృప వలనే ఈరోజు నేను ఎలా ఉన్నాను. ఇదిగో దేవా, నీ కృప వలనే, నీ ఆశ్చర్య కార్యముల వలనే ఈరోజు మా కుటుంబం ఎలా ఉంది, మా కుటుంబం ఈ రీతిగా మేము ఉండగలుగుతున్నాం. ఇదిగో మా సంపద ఎలా ఉంది, మా అధికారం ఎలా ఉంది, ఇదిగో మా యొక్క స్థితిగతులన్నీ కూడా ఎలాగున్నాయి. ఇది నీ కృపను బట్టి తండ్రి అని ఆయనకి నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసినటువంటి కృతజ్ఞతకు మనం ఏమిచ్చి రుణం తీసుకోగలం మీరు చెప్పండి, ఆలోచించండి. అందుకే మరొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, దేవుని గ్రంథంలో నుంచి మరొక మాట చూద్దాం. ఎందుకంటే నిజంగా నమ్ముట నీ వలన అయితే ప్రియులారా, ఆయన చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు, ఊహించలేనటువంటి కార్యాలు చూస్తారు మీరు. నిజంగా మీరు పరిపూర్ణమైన విశ్వాసముతో, నమ్మకముతో మీరు దేవుని మీద ఆధారపడి ఆయన గనక మీరు నమ్మగలిగితే, ఆయన మాట చొప్పున మీరు చేయగలిగితే, ఊహించలేనటువంటి ఆశ్చర్య కార్యాలు చూస్తారు మీరు. నిజంగా అద్భుతమండి. యొక్క చరిత్రను మనం చూడగలిగితే, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారం చేసిన పేతురు రాత్రంతా కష్టపడ్డారు పాపం, వలలు తీసుకొని సముద్రంలోకి వెళ్ళి తిరిగారు. ఇక చివరికి వచ్చేసారు, ఒడ్డుకొచ్చేస్తే ప్రభు అంటున్నాడు కదా, పేతురు, నా మాట చొప్పున మీరు చేస్తే, నా మాట ప్రకారం మీరు చేస్తే విస్తారమైనటువంటి కార్యాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు చూస్తారంటున్నాడు. ఒకసారి ఏంటో ఆశ్చర్యం, ఏంటో వాళ్ళ నమ్మకం, ఏం చెప్పాడో యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు సంఘమా మీరు ఆలోచన చెయ్యాలి. క్రీస్తు చెప్పిన మాట ప్రకారం చేసిన పేతురు యొక్క పని ఎంత ఆశ్చర్యకరంగా అభివృద్ధి అయిందో, దీవించబడిందో. నేడు మీ కుటుంబాలు కూడా దీవించబడాలంటే ఖచ్చితంగా ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం చేయాలి. చూద్దాం ఒకసారి ఆ మాట, ఆ ఒక్క మాట చూసుకొని మనం క్లోజ్ చేద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 4 నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, మనం జాగ్రత్తగా చూద్దాం ఈ మాటలు. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించి చాలించిన తర్వాత, అంటే ముగించేశాడు. ఇక చాలించిన తర్వాత చూడండి ఏమంటున్నాడు, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పాడు. ఏమండి చెప్పినట్టు చేశాడా, చేయలేదా? అసలు అక్కడ ఏం జరిగింది ఆశ్చర్యం పడుతుందండి ఈ మాట. చదువుకుందాం ఒకసారి ఆ మాట. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. జాగ్రత్తగా వినాలి తల్లి మీరు. రాత్రంతా ఏం చేశారు వీళ్ళు? వలలేశారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదండి. అక్కడికి ఒక్క చేప కూడా దొరకలేదు. అలసిపోయి ఆ ఒడ్డుకు చేరుకున్నారు. ఇక రాత్రంతా తిరిగారు, పాపం కష్టపడ్డారు, కానీ ప్రతిఫలం దక్కలేదు. తిరిగి ఒడ్డుకొచ్చి వలలు చేదుకునే సమయానికి మహానుభావుడు సువార్త ముగించేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, పేతురు, పడవను లోతుగా తీసుకెళ్ళి ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి. లోతుకు తీసుకెళ్ళమనగా నాకు అర్థమైపోయింది, చేపలు పట్టాక మళ్ళీ తీసిపోమంటాడు ఈయన అని. అప్పుడు పేతురు గారు వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ప్రభువా, రాత్రంతా కష్టపడ్డామయ్యా, అసలు వేయించోట్లేదు వల, ప్రతి చోట వల వేసాం మేము, కానీ ఒక్క చేప కూడా మాకు పడలేదు ప్రభువా అని చెప్తే, ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? కంటిన్యూషన్ చేయమన్నమాట. అయినను నా మాట చొప్పున, ఇది ప్రాముఖ్యమైన సంగతి మీరు గమనించాలి, నా మాట చొప్పున, నీ మాట చొప్పున మేము వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సైగలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునిగినట్లు నింపిరి. సీమోను పేతురు అది చూసి యేసు అని మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ఎప్పుడు పట్టలేనంత విస్తారమైనటువంటి కార్యం జరిగింది వాళ్ళ జీవితంలో. వెంటనే ఈ పడినటువంటి విస్తారమైనటువంటి చేపలను చూసిన పేతురు అంటున్నాడు కదా, దేవా, నేను పాపినయ్యా, నేను పాపిని అని మోకాళ్ళ మీద
మోకరించి ప్రభుతో మాట్లాడుతున్నాడు. అంటే ప్రభు మాట ప్రకారం మనం చేస్తే ఆనాడు పేతురు గారి దగ్గర జరిగిన కార్యం ఈరోజు మనకెందుకు జరగదండి? మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభు మాట ప్రకారం మనం బ్రతకట్లేదు కనుకనే దేవుని ఆశ్చర్య కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యపరిచే దేవుడు అండి మన దేవుడు. కానీ ఎంతమంది మనం నమ్ముతున్నాం? రాత్రంతా కష్టపడినటువంటి పేతురు గారికి కలగనటువంటి ప్రతిఫలం క్రీస్తు మాట ప్రకారం చేసినందుకు ఏమండి, వలలే తెగిపోయేంతగా, వాళ్ళు వేసుకెళ్ళినటువంటి పడవలే పట్టనంతగా విస్తారమైనటువంటి చేపలు వాళ్ళకి పడ్డాయి. ఎందువల్ల పడ్డాయి? క్రీస్తు మాట ప్రకారం చేసినందువలన వాళ్ళకి జరిగిన క్రియ. కాబట్టి ప్రియులారా, అలాంటి ఆశ్చర్య కార్యాలు మన కుటుంబాల్లో మనకు జరగాలంటే అక్కడ వల చేపల గురించి చూపించాడు. ఏమన్నా మళ్ళీ ఇప్పుడు మనకు వలలు లేవుగా, ఇప్పుడు మళ్ళీ మనకు చేపలు పడతాయా అని ఆలోచనకి వెళ్ళమాక, అక్కడికి వెళ్ళమాక. నువ్వు అనుకున్నది ఏదైనా, నీ చింత యావత్తు ఏదైనా, నీ పనుల భారం ఏదైనా నమ్మకంగా దేవుని మీద నువ్వే, దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. మరి దేవుడు కార్యాన్ని చేశాడు, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ముగింపు ఒక్క మాట దృష్టిలో చేద్దామా? కీర్తనల గ్రంథం 105వ కీర్తన ఏం చేయాలి చూద్దాం ఒకసారి. దేవుడు మనం అనుకున్నవి జరిగించినప్పుడు మనం చేయవలసినటువంటి పనుల గురించి మనం చూడగలిగితే ప్రియులారా, దేవుడు చేసిన మేలుకు గాను కృతజ్ఞతగా మనం ఏం చేయాలి? 105వ కీర్తన కంటిన్యూషన్ చేయండి. 4 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నీకు మేలు చేస్తే, నువ్వు అనుకున్నది జరిగిస్తే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? ఇక్కడ కూర్చొని దేవానికి స్తోత్రమయ్యా, దేవానికి స్తోత్రమయ్యా అంటే అయిపోద్దా? అయిపోద్దండి. ఎవడన్నా మనకు బండి ఎక్కించుకొని సాయం చేసినందుకు దింపిన తర్వాత ఏం చేస్తాం మనం? చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ కనపడింది అనుకోండి, మళ్ళీ చెప్తావు థ్యాంక్స్. ఆ రోజు ఎక్కించుకొని దించాడు కాబట్టి చెప్పావు, మళ్ళీ కనపడితే చెప్తావా? చెప్పం. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడికి. ఎందుకు? ఆయన నిత్యం కృప చూపించేవాడు. తన కంటిన్యూషన్ చేయండి, ఏమంటున్నాడు? ఆయన నామమును ప్రకటన చేయుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అర్థం ఏంటి? ఏమ్మా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అర్థం ఏంటి? ఆయన నామమును ప్రకటన చేయాలి. ఎక్కడ ప్రకటన చేయాలి? జనములలో ప్రకటన చేయాలి. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. ఆరాధన చేయటం అంటే ఆరాధన పదాలు రాసిన పాట పాడటం కాదు. ఆరాధన అంటే, ఆరాధన చేయటం అంటే అర్థం తెలియలే క్రైస్తవ్యానికి ఈరోజు. ఆరాధన చేయటం అంటే ఆరాధన పాట పాడితే సరిపోద్దా? ఆరాధించేదేమో ఆత్మతో నిరతం పాట పాడితే అయిపోద్ది ఆరాధన? మరి ఆరాధన చేయటం అంటే ఏంటి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్నాడు యోహాను సువార్త 4:24. అవునా? మరి ఆరాధించడం అంటే ఏంటి? ఆరాధించటం అంటే దేవుని పేరట ఆరాధనతో కూడిన పాటలు పాడటం కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవానికి స్తోత్రమయ్యా అని చెప్పటం కాదు. మరి ఏంటి అని అడిగితే బైబిల్ అంటుంది, ఆయన నామమును జనములలో ప్రకటన చేయటమే ఆరాధన. అవునా? కింద కంటిన్యూషన్ చేయండి, ఇంకేమంటున్నాడు ఆయన? ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నింటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే ఏంటి చెప్పండి? ఆయన పేరట ప్రకటన చేయాలి, ఆయనని గూర్చి కీర్తనలు పాడాలి. ఎక్కడ పాడాలి? ఎక్కడ ప్రకటించాలి? ఆయన సన్నిధిలో, ఆయన మనుషుల్లో చెప్పాలి. ఇప్పుడు కిషోర్ గారు, వాళ్ళ తండ్రి గారు, వారి కుటుంబ సభ్యులందరూ చేస్తుంది ఏంటి? కృతజ్ఞత. ఆయన నామమును గూర్చి ప్రకటన చేయటమే దేవునికి వాళ్ళు చెల్లించే కృతజ్ఞత.
దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు నేడు సమాజంలో ఉన్న మనుషులకు కొందరికి అర్థం కావట్లేదు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, నీ యొక్క భారాన్ని ఆయన మీద వేసినప్పుడు ఆయన నీకు ఖచ్చితంగా మేలు చేసేటటువంటి దేవుడే కానీ ఆయన కీడు చేసే దేవుడు కాదు. నీకును నీ కుటుంబానికి ఆ తర్వాత తరానికి కూడా దేవుడు మేలు చేయాలంటే ఆయన చెప్పిన మాట ఒక్కటే, నా మాట వినే మనసు మీకుండి మీరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మీకేం చేస్తున్నాడు, ఆయన మేలు చేస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మేలు చేసేటటువంటి దేవుని మీద మనం నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి ఆయన సన్నిధిలో నిత్యము మనము ఆయన మీద ఆధారపడి మనం ఉన్నప్పుడు ఆయన కృప, ఆయన ఆదరణ, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదం నిండుగా మన కుటుంబాలకు నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.